హలో అందరికీ. ఇవాళైతే నా వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. బొటిక్ స్టార్ట్ చేయడానికి ముందు నేను ఇంట్లోనే నాకు తెలిసిన ఫ్రెండ్స్‌కి, తెలిసిన వాళ్ళతో చిన్న చిన్నగా కస్టమర్స్‌ని చూసుకొని స్టిచ్ చేసేదాన్ని. ఆ తర్వాత చిన్నగా బొటిక్ స్టోర్‌నైతే స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసినప్పుడు వర్కర్స్‌ని ఎలా రిక్రూట్ చేసుకోవాలి, ఏంటి అనేది ఏమీ తెలియదు. స్టార్ట్ అయితే చేశాను. అయితే స్టార్టింగే ఎందుకులే ఇద్దరు, ముగ్గురు వర్కర్స్ అని కటింగ్‌కి, స్టిచ్చింగ్‌కి ఒకటే పర్సన్‌ని రిక్రూట్ చేసుకున్నాను. వాళ్ళు ఫస్ట్ డెమో ఇచ్చినప్పుడు బానే స్టిచ్ చేశారు. ఆ తర్వాత స్టిచ్ చేస్తుంటే నాకెందుకో నచ్చలేదన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వర్కర్‌ని పెట్టుకున్నాను. వర్కర్‌ని పెట్టుకున్నప్పుడు అతను కూడా కటింగ్, స్టిచ్చింగ్ ఒకతనే చేసేవాడు. సో, వర్క్ అనేది నాకు చాలా లేట్ అయ్యేది. సాలరీ ఎక్కువగా ఎళ్ళినట్టుగా నాకనిపిచ్చేది. ఆ తర్వాత ఏమైందంటే నేను ఇంకా ఇలా డిసైడ్ చేసుకున్నాను. స్టిచ్చింగ్‌కి ఒక పర్సన్ స్టిచ్ చేస్తూ ఉంటే, కటింగ్ ఒక పీస్ వర్క్‌లో చేస్తూ ఉంటే నాకు టైం సేఫ్ అయ్యి వర్క్ కొంచెం ఫాస్ట్‌గా అవ్వడం స్టార్ట్ అయ్యింది. అంతే ఇక వీడియో. బాయ్.